నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు జాతీయ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏంటి అంత క్రేజ్? సాధారణంగా సినీ రంగంలో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అటువంటిది ఆయన రాజకీయాల్లో ఒక రకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. 2009లోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రజారాజ్యం తన సోదరుడు చిరంజీవి స్థాపించినటువంటి పార్టీ ప్రజారాజ్యం. ఆ పార్టీలో యువరాజ్యం అధ్యక్షులుగా ఆయన వ్యవహరించారు. అప్పటి నుంచి దాదాపు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. చాలా కీలకమైనటువంటి ఒక టాపిక్ ఏంటంటే 2024లో గూగుల్ సెర్చింగ్లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ పేరుని సెర్చ్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి క్రేజ్, అంటే జాతీయ స్థాయిలో ఆయనకి ఏ రకమైనటువంటి గుర్తింపు ఉన్నదో మనం అర్థం చేసుకుంటాం. తాజాగా వచ్చినటువంటి ఏదైతే రేటింగ్స్ ఉన్నాయో ఆ రేటింగ్స్లో పవన్ కళ్యాణ్ టాప్ 10లో 5th పొజిషన్లో ఉన్నారు. సాధారణంగా ఆయన కన్నా మించిన మెచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో, కానీ వారి గురించి సెర్చ్ చేయాల పబ్లిక్. పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేసి, ఎందుకనంటే ఆయన పడినటువంటి కష్టం కానీ, ఆయన పొలిటికల్ అలాగే ఇటు మూవీ ముఖ్యంగా సినిమా రంగం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన వెళ్తున్నటువంటి విధానం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక మంత్రం అయిపోయినట్లు అయిపోయింది. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గురించే చర్చించుకుంటున్నారు. మనకు తెలుసు జనసేన స్థాపించిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్నో పరాభవాలు, అపజయాలు, అవమానాలు, చీత్కారాలు. అయినా కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గల. దానికి ఉదాహరణ ఒకటి చెప్పాలంటే 2019 ఎన్నికల్లో జనసేన దాదాపు చాలా స్థానాల్లో పోటీ చేసింది. ఎక్కడా కూడా విజయం సాధించలేదు. కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుపొందినటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఇటువంటి సందర్భంలో 2 చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు, ఓడిపోయారు కాబట్టి అనుకున్నారంతా. ఎక్కడా కూడా ఆయన వెనుకడుగు వేయలే. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పబ్లిక్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్. ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత, అందులోనూ ఓటమి చెందాక వారి యొక్క వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. కొన్నాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలే. ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ముందుకు వెళ్ళారు. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి. కానీ ఈయన రూటే సెపరేట్ అన్నట్లుగా. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఇటీవల కాకినాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అక్రమంగా రేషన్ బియ్యం ఇతర దేశాలకి తరలిపోతున్నాయి అని పట్టుకోండి అని చెప్పి ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. సో ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఏదైతే గూగుల్లో సెర్చ్ చేసినటువంటి వారి జాబితా బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఆయన టాప్ 10లో 5th పొజిషన్లో ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మంచి ప్రసిద్ధిగాంచిందో మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో జాతీయ రాజకీయ నాయకులకు కూడా లేనటువంటి గుర్తింపు పవన్ కళ్యాణ్కి వచ్చింది. ఇక్కడ అది ముఖ్యమైనటువంటి టాపిక్. ఎందుకనంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన అనుసరించే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ అన్నీ కూడా చాలా చాలా భిన్నంగా ఉంటాయి. ఎక్కడా కూడా అధికారం ఉంది కదా అని, అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడిగా కానీ, లేదా ఒక స్టార్గా ఎప్పుడు కూడా ఆయన గర్వం చూపించలే. చాలా సింప్లిసిటీ అంటే పవన్ కళ్యాణ్ అని ఈజీగా చెప్పొచ్చు. పార్టీలో ఉన్నటువంటి వారిని అందరినీ ఏకపక్షంగా నడిపించడంలోనూ, ఐక్యంగా వ్యవహరించడంలోనూ చాలా పక్కాగా వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఇలాంటి క్రమంలో ఆయనకు తాజాగా లభించినటువంటి అరుదైన గౌరవం కిందే ఇది రాజకీయ వర్గాల్లోనూ అలాగే సినీ ప్రముఖులు కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి. మనం చూస్తున్నాం టాప్ 10లో ఫస్ట్ వినేష్ పోగట్. దానికి సంబంధించి రీజన్ కూడా వాళ్ళు ఇచ్చారు. సీరియల్ నెంబరు, పర్సనాలిటీస్, రీజన్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ప్యారిస్ ఒలింపిక్స్ డ్యూ టు బీయింగ్ 100 grams ఓవర్ వెయిట్ జాయిన్డ్ కాంగ్రెస్. ఆ విషయంలో ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మనకు తెలుసు. ఎంతో రాద్ధాంతం జరిగినటువంటి అంశం అది. అలాగే 2nd పొజిషన్లో నితీష్ కుమార్ ఆయన ఉన్నారు. ఆయన కూడా రాజకీయంగా కురువృద్ధుడు. ఆయనకి రీజన్ ఏమి ఇచ్చారంటే కోలిటేషన్ స్ట్రాటజీ అండ్ పొలిటికల్ స్కిల్స్ ఇన్ ద 2024 లోక్సభ ఎలక్షన్. అలాగే 3rd చిరాగ్ పాస్వాన్ ఎంటర్డ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఫిలిమ్స్ అండ్ బికేమ్ ఏ మినిస్టర్ ఇన్ ద మోడీ గవర్నమెంట్. 4th వన్ 4వ వ్యక్తిగా హార్దిక్ పాండ్యా గెయిన్డ్ అటెన్షన్ ఫర్ హిజ్ క్రికెట్ పెర్ఫార్మెన్స్ అండ్
పర్సనల్ లైఫ్ డైవర్స్ అంటే ఈయన గురించి ఈ టాపిక్ లో ఎక్కువగా సెర్చ్ చేశారు. అలాగే 5th పొజిషన్ లో జనసేనాని పవన్ కళ్యాణ్, యాక్టర్ టర్న్డ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇలా మనం చూడొచ్చు. 6th పొజిషన్ లో శశాంక్ సింగ్, 7th పూనం పాండే, 8th పొజిషన్ రాధికా మర్చెంట్, 9th పొజిషన్ అభిషేక్ శర్మ, 10th పొజిషన్ లక్ష్య సేన్. సో అంటే మనం చూస్తున్నాం ఏ రీజన్ తో సెర్చ్ చేశారు అనేది. అంటే ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు భరించారు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన దాటుకుంటూ వచ్చారు. ఎంతో మంది ఆయన ఇబ్బందులకు గురి చేశారు. లేఖల రూపంలోనో, మాటల రూపంలోనో, డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో, రకరకాలుగా ఫ్యామిలీ ఇష్యూస్ని కూడా తీసుకొచ్చి ఆయన బయటికి లాగాలని చూశారు. అయినా కూడా ఎక్కడ అసలు ఆయన బ్యాక్ స్టెప్ అనేది వేయలే ఆయన అనుసరించినటువంటి విధానం. సో ఈ రోజు ఒక వ్యవస్థగా మారిపోయారు, ఒక శక్తిగా. నిజం చెప్పాలంటే ఇది మేమేదో కావాలని చెప్తున్నది కాదు. పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి ఎక్కువగా మాట రాజకీయ వర్గాల్లోనూ అలాగే సినీ ప్రముఖుల్లో కూడా. సాధారణంగా చెప్పాలంటే కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూటమి నేతలు ఎంతగానో శ్రమించారు, కష్టపడ్డారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. జాతీయ రాజకీయాలకు కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత కీలకమైందో మనం చూసాం. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రతి ప్రాంతంలో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. సో దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కు ఒక సుస్థిరమైనటువంటి స్థానం. సాధారణంగా ఆయన చెప్పింది కాదన్నారు మోదీ కూడా. ఆయన రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి ప్రతి నిధులను గాని, విభజన హామీలు పరిష్కరించడం గాని, ఆ సమస్యల్ని వీటన్నిటిని ఓవర్కమ్ చేయటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రకమైనటువంటి గుర్తింపు ఉండదు. మోదీతో డైరెక్ట్ గా ఆయన మాట్లాడేటువంటి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్. సో మొత్తానికైతే తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే టాప్ 10లో 5th పొజిషన్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు లేరు. సో ఇటువంటి సందర్భం ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అంటే రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ఒక సునామీ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేయటం, ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే దశకు తీసుకువెళ్తారు పార్టీని అనేది కూడా బాగా వినిపిస్తుంది. దానికి ఉదాహరణ మనం చూసాం. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించడం మాటలు కాదు, అదొక దేశవ్యాప్తంగా ఒక రికార్డే. 100% స్ట్రైక్ రేట్ అంటారు దాన్ని. ఏ పార్టీకి కూడా ఇప్పటి వరకు భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. కానీ జనసేన అభ్యర్థులు పోటీ చేసినటువంటి తక్కువ స్థానాలు అయినప్పటికీ అందరూ గెలిచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా మారినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ముందు మరిన్ని అవకాశాలని దక్కించుకుని ఇటు రాష్ట్ర రాజకీయాలు అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి భూమిక పాత్ర పోషిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదని అనిపిస్తుంది. ఈ టాపిక్ గురించి మీ విలువైనటువంటి సూచనలు కానీ సలహాలు కానీ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.